మన పూర్వీకులు సృష్టించిన మార్గాలలో ఒడిబియ్యం ఒకటి. పుట్టింటితో ఆ బంధం ఎప్పుడూ కొనసాగాలని, కూతురును మరోసారి ఇంటికి పిలిచి ఆమెను కనులారా అల్లుడితో పాటు చూసుకుని మురిసిపోవాలని ఎవరికి మాత్రం ఉండదు. ఆమెను మనసారా ఆశీర్వదించుకోవాలని, ఆమెకిష్టమైన దుస్తులు, పసుపు కుంకుమ పెట్టి సంతోషపరచాలని ఏ తల్లి కోరుకోదు? అందుకే ఆమెను మరోసారి కలవడం వెనుక ఉద్దేశమని చెబుతున్నారు విశ్లేషకులు. ఒడి అన్నా వడి అన్నా ఒడి ప్రకృతి అనుకుంటే వడి వికృతి అనే అంటారు విశ్లేషకులు. తెలంగాణలో పెళ్లి రోజే తొలి ఒడిబియ్యం పోస్తారు. తరువాత నిర్ణీత కాలంలో అంటే ప్రతి 5 ఏళ్లకోసారి అల్లుడిని ఆడబిడ్డను ఇంటికి పిలిచి ఒడిబియ్యం పోయడం అనాదిగా కొనసాగుతోంది. ఒడిబియ్యం పోయడం అంటే 4 సేర్ల బియ్యం ఒడిలో పోయడం మాత్రమే కాదు, కొత్త బట్టలు పెట్టడం, కట్నం చదివించుకోవడం, చుట్టుపక్కల ఉండే నిండు ముత్తైదువులను పిలిచి వారితో ఆడబిడ్డకు ఒడిబియ్యం పోయించడం అనే కార్యక్రమాల ద్వారా ఆమెకు తమతో సమాన స్థాయిని కలుగజేయడమేనని అంటారు. ఇంతకీ